ఈ ప్రభుత్వంలో మాకు పని జరిగిద్ది మేమని అనుకోలేదు. రోడ్డు నెల రోజులు అది 14 డే నోటీస్ ఇవ్వండి. 14 days తర్వాత అది మీరు మున్సిపాలిటీకి పెట్టేసుకోండి, బోర్డు పెట్టేసి. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం 100% జాబ్ అసిస్టెన్స్. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్ స్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Star Srinidhi, your trusted support since 2020. Sesi Delicious Sweets and Bakery, Prakasam Road, Ganganamapeta, Tenali. ఏ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్ స్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. తెనాలి పట్టణంలో మంత్రి నాదెండ్ల మనోహర్ వార్డుల పర్యటన కొనసాగుతూ ఉంది. నిన్న శుక్రవారం పట్టణంలో ఉన్నటువంటి 30, 31, 32 వార్డుల్లో మంత్రి పర్యటించారు. అదేవిధంగా ఈరోజు శనివారం మధ్యాహ్నం నుంచి కూడా పట్టణంలో ఉన్నటువంటి 29వ వార్డు సుల్తానాబాద్ ప్రాంతంలో నాదెండ్ల మనోహర్ పర్యటిస్తూ ఉన్నారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కూడా విస్తృతంగా ఆ సుల్తానాబాద్ ప్రాంతాల్లో ఉన్నటువంటి సుగాలి కాలనీ, వడ్డెర కాలనీ, కుమార్ పంప్స్ ఏరియా వీటి ప్రాంతాల్లో కూడా విస్తృతంగా పర్యటించి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను అయితే ఆయన పరిశీలిస్తూ ఉన్నారు. మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు, అట్లాగే తహసీల్దార్ గోపాలకృష్ణ, ఇటు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ యేసుబాబు, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది అందరితో కలిసి ఆ వార్డుల్లో పర్యటిస్తూ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను పరిశీలించడంతో పాటు ఇక్కడ స్థానిక ప్రజలను అడిగి వారి సమస్యలు అనేది కూడా తెలుసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ప్రతి వీధిలో కూడా శానిటేషన్ సమస్యలు అనేది కూడా ఎక్కువగా మంత్రి మనోహర్ దృష్టికి స్థానికులు అయితే తీసుకొస్తా ఉన్నారు. మురుగు కాలువలను కూడా పరిశీలించి ఆ మురుగు కాలువల్లో పూడికలు తొలగించకపోవడం పట్ల కూడా కొంత అసహనం అయితే మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యక్తం చేశారు. మున్సిపల్ వైద్యాధికారి యేసుబాబును అయితే పిలిపించి వెంటనే వాటన్నింటిని కూడా క్లియర్ చేయించాలని చెప్పినైతే ఆదేశించారు. అట్లాగే ఏ వీధిలో చూసినా సరే నీటిపారుదల, మురుగుపారుదల సక్రమంగా లేకపోవడం, అట్లాగే పిచ్చి మొక్కలు ఎక్కడికక్కడ పెరిగిపోయి ఉండటాన్ని కూడా గుర్తించి వెంటనే కూడా వాటిని తొలగించాల్సిందిగా అయితే ఆదేశాలు జారీ చేశారు. అట్లాగే చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా చూసుకుంటే కనుక అనేక ప్రాంతాల్లో ఇటు విద్యుత్ వైర్లు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి విద్యుత్ వైర్లు కిందగా వేలాడుతూ ఉండటం, అట్లాగే విద్యుత్ సమస్యలు అనేవి కూడా ఏర్పడడం. నిన్న కూడా అమరావతి ఫ్లాట్స్ కానివ్వండి, చెంచుపేట ప్రాంతాల్లో ఇటు శానిటేషన్ పరంగా అట్లాగే విద్యుత్ సంబంధించిన సమస్యలు ఎక్కువగా వచ్చాయి. ఈరోజు సుల్తానాబాద్ పర్యటనలో కూడా ఎక్కువగా అవే సమస్యలను అయితే స్థానికులు మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టికి అయితే తీసుకొస్తా ఉన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ అధికారులను పిలిపించి కిందకు వేలాడుతున్నటువంటి విద్యుత్ తీగలను వెంటనే తొలగించాల్సిందిగా అయితే మంత్రి మనోహర్ అయితే ఆదేశించారు. ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున కూడా కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగలను వెంటనే ఒక స్పెషల్ డ్రైవ్ లాగా చేపట్టి వాటన్నింటినీ కూడా వెంటనే తొలగించాలని చెప్పినైతే విద్యుత్ అధికారులను అయితే ఆదేశించారు. అట్లాగే ఖాళీ ప్రదేశాలు మొత్తంగా కూడా చాలా వరకు పిచ్చి మొక్కలు పెరిగిపోయి అస్తవ్యస్తంగా ఉండి మురుగుతో నిండిపోవడాన్ని గుర్తించి వెంటనే మున్సిపల్ కమిషనర్కి అయితే సూచించారు. వెంటనే ఆ స్థల యజమానులు అయితే గుర్తించి 14 రోజుల్లో వెంటనే వాటిని క్లియర్ చేయించుకోవాలని చెప్పినైతే నోటీసులు జారీ చేయండి. లేదంటే కనుక అక్కడ మున్సిపాలిటీ బోర్డులు ఏర్పాటు చేసి ఆ మున్సిపాలిటీ కూడా ఆ స్థలాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకునే విధంగా చర్యలు చేపట్టండి అని చెప్పినైతే కమిషనర్కి మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే ఆదేశించారు. మధ్యాహ్నం నుండి కూడా సాయంత్రం వరకు వార్డుల్లో విస్తృతంగా అయితే ఈ ప్రాంతంలో సుల్తానాబాద్ ప్రాంతంలో అయితే మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఈ సందర్భంగా కూడా స్థానిక నాయకులు అట్లాగే స్థానిక ప్రజలు కూడా మంత్రి దగ్గరకు వచ్చి ఆయనతో మాట్లాడి తమ సమస్యలను అయితే తెలియజేశారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక నిన్న అమరావతి కాలనీలో పర్యటించిన సమయంలో కొండూరు సంతోషమ్మ అనే మహిళకి 4 పిల్లలుగా చెప్తా ఉన్నారు. ఆమె భర్త చిన్న కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు. 4 పిల్లలు పెట్టుకొని, 4 ఆడపిల్లలు పెట్టుకొని ఆ భార్యాభర్తలు అనేది కూడా జీవనం సాగిస్తూ ఉంటారు. అయితే వారికి రేషన్ కార్డు లేకపోవడం వల్ల పిల్లలకు సంబంధించి చదువుకు సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్లు పడకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పినైతే ఆ మహిళ నిన్న అమరావతి కాలనీలో మంత్రి నాదెండ్ల మనోహర్ని కలిసి విజ్ఞప్తి చేసి తన గోడును అయితే వెలబోసుకుంది. ఈ సందర్భంగా కూడా వెంటనే తహసీల్దార్ గోపాలకృష్ణ అయితే ఆదేశించారు. ఈరోజు మధ్యాహ్నం సుల్తానాబాద్ ప్రాంతం పర్యటనలో ఉండగా 24 గంటల వ్యవధిలో కూడా ఆ మహిళకి సంబంధించి ఆ కుటుంబానికి రేషన్ కార్డును కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ పంపిణీ చేసి ఆయన చేతుల మీదుగానే ఈరోజు పర్యటనలో భాగంగా తహసీల్దార్ గోపాలకృష్ణతో కలిసి ఆ కుటుంబానికి అయితే అందజేశారు. ఈ సందర్భంగా సంతోషమ్మ అనే మహిళ కూడా చాలా ఆనందం అయితే వ్యక్తం చేసి మంత్రి నాదెండ్ల మనోహర్కి అయితే కృతజ్ఞతలు తెలియజేశారు. మొత్తంగా చూసుకుంటే కనుక మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే పట్టణంలో విస్తృతంగా వార్డులు పర్యటన చేపడతా ఉన్నారు. నిన్న శుక్రవారం ఆ ప్రాంతాల్లో అమరావతి కాలనీ, చెంచుపేట ప్రాంతాల్లో పర్యటించారు. ఈరోజు శనివారం 29వ వార్డులో ఉన్నటువంటి సుల్తానాబాద్ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించి స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అయితే తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి అయితే భరోసా కల్పిస్తూ అయితే ముందుకు సాగారు. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి. నా పేరు సంతోషే సార్. నేను రేషన్ కార్డు కోసం చాలా సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను. నేను ఇంటి దగ్గర డెలివరీలు అవుతాను. నాకు ఎవరు ఇది రేషన్ కార్డులో యాడ్ చేయలేదు పాపది. సరేలే అని నిన్న సార్ రాగానే మేము చెప్పాము. చెప్పిన వెంటనే 24 గంటల్లో మాకు ఇది ఇచ్చేశారు. మేము చెంచుపేట ఇందిరా కాలనీ సార్. మేము పాపకి 5 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాం. స్కూల్లో కావాలంటే ఎవరైనా పుట్టిన తేదీ కావాలి అది ఇదని అవాయిడ్ చేస్తున్నారు. మేమేమో ఇక అది లేక ఇబ్బంది పడ్డాము. ఇబ్బంది పడితే నిన్న సార్ రాగానే మాకు ఇది చేశాడు.
ఏదో ఒక రకంగా అయితే మాకు చేపించాడు. మేము చెప్పిన వెంటనే మాకు పని అయింది. ఈ ప్రభుత్వంలో మాకు పని జరిగిద్ది మేమని అనుకోలేదు, కానీ సార్ తొందరగా చేయించాడంటే ఇది చాలా గ్రేట్ సార్. నాకు 4 ఆడపిల్లలు సార్. నేను ఇంటి దగ్గరే ఉంటాను, చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటాను. మా ఆయన స్టీల్ కంపెనీ పనికి వెళ్తాడు. 4 ఆడపిల్లల్ని చదివించుకుంటున్నాను. ఈ అమ్మాయి లాస్ట్ అమ్మాయికి లేదని మేము చాలా రోజులు అన్నీ తిరిగాము. ఈ మొన్నటి కూడా డిగ్రీలో జాయిన్ చేయడం కోసం అది కావాలి అది అంటే వెళ్ళాము మున్సిపాలిటీ ఆఫీస్కి. చాలా ప్రాసెస్ ఉంది దీనివల్ల అని చెప్పారు. చెప్తే మేము ఆశలు ఇంటి పట్టా అయితే మా అత్తగారిది అది రిజిస్ట్రేషన్ చేయమని అడుగుతున్నాం సార్. అవి చేస్తానంటున్నారు. మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఈ ప్రభుత్వంలో మేము తీసుకున్న ఈ గొప్ప బహుమానం మాకు చాలా. తీసుకెళ్ళి కూర్చోబెడతాం. ఎట్లా ఆపుతారు, ఎట్లా పని చేయడానికి వస్తుంది. ఎవరైనా ఆపితే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయండి. ఎట్లా ఆపుతారు? శానిటేషన్ చేయొద్దు అని చెప్పి సెక్రటరీ వాళ్ళు నడిచారు. అవును, మార్నింగ్ మీరు రోజు తీయట్లేదు, ఇవాళ మనోహర్ సార్ వస్తున్నారు మీరు తీస్తున్నారా అని అడిగింది. మన వాళ్ళు నేను అదే చెప్పింది, రోజు వచ్చి చేయాలి కదా అని. రామ్ ఏం చెప్పండి. రావడం లేదా రెగ్యులర్గా? రోజు రారు సార్, చెప్తున్నారు వారానికి ఒక్కసారి 2 సార్లు. రోడ్డు కూడా బాగా రోడ్డు చేపిస్తారు. రోడ్డు మటుకు చేపిండి సార్. ఇన్ని సంవత్సరాల నుంచి రోడ్డు అడుగుతున్నాం సార్. కొంచెం ఆ రోడ్డు కొంచెం సార్ అని హ్యాపీగా అనుకుంటాం మేము సార్. మరి హ్యాపీగానే ఉన్నాం. హ్యాపీగానే ఉన్నాం. లేదు నీకు రోడ్డు 4 రోజులు అది ఎప్పుడు చేస్తారు? ఈ వారం చేస్తారా? డ్రైవ్ చేస్తారు ఇక్కడ. అప్పుడు హ్యాండ్ ఓవర్ చేయబాకండి. చెప్పండి మీ ఏడీ గారు చెప్పండి. నాకు నెక్స్ట్ వీక్ మొత్తం ఆల్ లో లైన్ వాయిస్ అన్ని క్లియర్ అయిపోవాలి ఇక్కడ అన్నా. ఇప్పుడు డ్రైవ్లా పెట్టుకుని ఫోకస్ చేసి కాళ్ళు అంతా క్లియర్ చేసేసి ప్రతి చోట కనిపిస్తుంది ఆ సమస్య. మనం దాన్ని స్ట్రీమ్ లైన్ చేయకపోతే చాలా ఇబ్బంది. ఇందాక పాపం అందరు పనిచేసిన ఎలక్ట్రీషియన్ చేయి చూసా. చెప్పండి వాళ్ళకి ఆల్ వేకెంట్ సైట్స్ ఓకేనా. 14 డే నోటీస్ ఇవ్వండి. 14 డేస్ తర్వాత అది మీరు మున్సిపాలిటీకి పెట్టేసుకోండి, బోర్డు పెట్టేసేయండి మున్సిపాలిటీ బోర్డు. 29వ వార్డు సుల్తానాబాద్లో ప్రతి వార్డులో కూడా ప్రధానంగా పారిశుద్ధ్యం గురించి మున్సిపాలిటీ నుంచి మేము చేస్తున్న అనేక కార్యక్రమాల్లో వీడ్ కటింగ్ మెషిన్లు కూడా తీసుకొచ్చి కొత్తగా ఇంకొక 2 అదనంగా కొన్నాం. ఏదైతే మొక్కలు కొన్ని చోట్ల కొమ్మలన్నీ కూడా బాగా విపరీతంగా పెరిగిపోయినాయి. దానివల్ల వైర్లు తగిలి ఈ వర్షాకాలంలో చాలా రెగ్యులర్గా వోల్టేజ్ డ్రాప్లు అవడమే కాకుండా చిన్న చిన్న ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి వాటి కటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. సిపిడిఎస్ఎల్ నుంచి ఇప్పుడే చెప్పాను నేను, వారం రోజుల్లో ఈ సుల్తానాబాద్ కాలనీలో మొత్తం ఏవైతే లో హ్యాంగింగ్ వైర్స్ ఉన్నాయో, అంటే వైర్లు ఎలక్ట్రికల్ వైర్లు అన్నీ కూడా బాగా కింద హైట్కి పెట్టుకున్నారు వీళ్ళు. చాలా ప్రమాదం అది. దానిపైన దృష్టి సారించి వారం రోజులలోపు వాటన్నిటి కూడా సెట్ చేయమని చెప్పాం. నిన్న పర్యటనలో భాగంగా శాంతినగర్లో ఏదైతే ఒక మహిళ వచ్చి పాపం వాళ్ళ అమ్మాయి దివ్యాంగురాలు కొంతవరకు, ఆమె పాపం ఆమెది కార్డు దాదాపు 16-17 సంవత్సరాల నుంచి ఆమె తిరుగుతున్నా కూడా కార్డు దొరకలేదనే విషయం చెప్పారు. కార్డులో పేరు పొందుపరచలేకపోయారు 4 అమ్మాయిలు పాపం. సో అందులో ఈరోజు నిర్ణయం తీసుకొని నిన్న తహసీల్దార్ గారు చొరవ చూపించి ఈరోజు ఆ కుటుంబానికి కొత్త రేషన్ కార్డు అందించడం జరిగింది. సో ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా నేను కోరేది, ప్రభుత్వం మీకు అద్భుతమైన సేవలు అందించడానికి కోసం మా కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా రేషన్ కార్డుల విషయంలో ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్ తప్ప ఎటువంటి మార్పులు చేర్పులైనా, కుటుంబంలో కొత్తగా చేరికలున్నా లేకపోతే మరణించిన వాళ్ళ పేర్లు తొలగించాలన్నా, అడ్రస్ మార్పులన్నా, లేదా ఇందాక ఒక కొత్త జంట పెళ్లి చేసుకున్న జంట వాళ్ళు కూడా అడిగారు కొత్త రేషన్ కార్డు గురించి. అటువంటి వాళ్ళందరికీ కూడా మేము 21 రోజుల్లో కార్డు అందించే విధంగా ఒక సౌకర్యం కల్పిస్తున్నాం. తప్పకుండా అవి జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తాం. వాటితో పాటు 29వ వార్డులో 49 లక్షల రూపాయలు వర్క్లు మేము నమోదు చేసుకున్నాం. సిఆర్డిఏ గ్రాంట్ కింద 8 కోట్ల రూపాయలు రాగానే 4 రోజుల రూపే ఈ ప్రాంతంలో కూడా తప్పకుండా మేము సీసీ రోడ్లు, సైడ్ కాలువలు ఆ నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేసుకుంటాం.
చాలా అన్ఫార్చునేట్ ఏంటంటే గతంలో చాలా ప్రాంతాల్లో కనీసం వాటర్ లెవెల్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అవగాహన లేకుండా సైడ్ కాలువలు కట్టేశారు. దానివల్ల ఎక్కడికక్కడ వాటర్ ఎస్పెషల్లీ మురుగునీరు నిల్చుండిపోతుంది. కాబట్టి రాబోయే రోజులైనా కనీసం మేము ఏ పని చేసినా కూడా ఆ గ్రేడియంట్ లెవెల్ మెయింటైన్ చేసుకుంటూ, ఆ స్లోప్ మెయింటైన్ చేసుకుంటూ ప్రణాళికాబద్ధంగా చేసుకుంటాం. ముందుకెళ్ళడానికి ఒక పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. పట్టణంలో చేయాల్సిన అనేక అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూనే ముందుకెళ్తున్నాం. పారిశుద్ధ్యంలో భాగంగా 29వ వార్డులో గతంలో ఉన్న సమస్యలు, దోమలు ఎక్కువగా ఉన్నాయనే విషయం కూడా ప్రస్తావించారు. తప్పకుండా వీటిపైన నిన్న ఏ విధంగా ఫాగింగ్ చేశామో అమరావతి ప్లాట్స్లోనూ 31, 32 వార్డులో కూడా సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా ఈరోజు ఫాగింగ్ మొత్తం నిర్వహించి ఇక్కడ ఉన్న పౌరులకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం. ఖాళీ ప్లేస్ సో అనేక సందర్భాల్లో మున్సిపాలిటీ చట్టం ప్రకారంగా మాకున్న అధికారంతో ఎన్నిసార్లు చెప్పినా కూడా కొంతమంది ఇంకా స్పందించడం లేదు. ఖాళీ స్థలాల వల్ల ఇబ్బంది ఏంటంటే వాళ్ళు మెయింటైన్ చేయకపోతే ఇరుగు పొరుగు ఉన్న వారికి జ్వరాలు రావడం, అక్కడ పురుగులు, పాములు అనవసరంగా దానివల్ల రాత్రిపూట కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. మున్సిపాలిటీకి కూడా పారిశుద్ధ్యం విషయంలో ఖాళీ స్థలం ఉంది కదా అని అందరు పోయి చెత్త అక్కడ పడేయడం జరుగుతుంది. కాబట్టి 14 రోజులు సమయం ఇచ్చి ఖాళీ స్థలాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి ఏసీపీ గారికి చెప్పాం. ఆమె తప్పకుండా మన టౌన్లో ఉన్న ప్రైవేట్ స్థలాలు ఏవైతే ప్రైవేట్గా నిర్వహించాల్సిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళు దాని జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. లేని పక్షంలో వాళ్ళకి నోటీస్ సర్వ్ చేసి తప్పకుండా మున్సిపాలిటీ చట్టం ప్రకారంగా ఆ ప్లాట్స్ని స్వాధీనం చేసుకోమని కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. సో తప్పకుండా ఏసీపీ గారు రాబోయే రోజుల్లో ఈ వేకెంట్ ప్లాట్స్ ఎక్కడైతే ఉన్నాయో దానివల్ల అక్కడ స్టాగ్నెంట్ అంటే మురుగునీరు కూడా నిల్చుండిపోతుంది, దోమలు కూడా బాగా విపరీతంగా పెరిగిపోతున్నాయి, చెట్లు పుట్లు అన్నీ కూడా ఆ ప్రాంతాల్లో ఉన్నాయి. కాబట్టి తప్పకుండా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తెనాలి. ఇంటర్ పూర్తి చేశారా? నర్సింగ్ రంగంలో ఉన్నత భవిష్యత్తు, విదేశాలలో ప్లేస్మెంట్ అవకాశాల కోసం చూస్తున్నారా? అయితే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 100% జాబ్ అసిస్టెన్స్, ఎంపికైన సీట్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్, గుంటూరు జిల్లాలోని 350 స్వంత హాస్పిటల్ బెడ్స్ తో క్లినికల్ ట్రైనింగ్ అండ్ అసోసియేషన్ అవకాశాలు. మీ కలలకు రెక్కలివ్వండి. నర్సింగ్ లో మీ కెరియర్ ను ఈ రోజే ప్రారంభించండి. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588 and 7893405982. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020.